చాలా మంది ఇళ్లలో మిక్సీ జార్ అనేది ఈ విధంగా అయితే నాచు పట్టేస్తూ ఉంటుంది కదండీ! ఇవి క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఎందుకంటే ఇలా అవుతుందంటే మనము ఈ వాటర్ ఉండిపోయి ఎండలో పెట్టకుండా ఉండడం వల్ల ఈ విధంగా నాచు అనేది పేరుకుపోతూ ఉంటుందండి. దీన్నైతే క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ విధంగా లోపల ఉండే నట్ అనేది తీసేసి లోపల బ్లేడ్స్ ఉంటాయి కదా! ఆ బ్లేడ్స్ అన్నీ కూడా బయటికి తీసేయాలి. తీసేసి వాషర్‌ని కూడా ఉంటుందండి చిన్నది బ్లాక్ కలర్‌లో అది కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. దీన్నైతే లోపల నుంచి ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా అయితే కింద నుంచి అయితే పువ్వనేది కిందకి వచ్చేస్తుందండి. దీన్ని ఈ విధంగా కొంచెం ప్రెషర్ పెట్టి లాగినట్టుగా అయితే బయటికి వచ్చేస్తుంది. ఇలా తీసుకోవడం వల్ల మనం క్లీనింగ్ అనేది నీట్‌గా చేసుకోవచ్చు. లోపల చూసారా ఎంత గార పట్టేసిందో. ఇదైతే చాలా గార పట్టేసిందండి. దీన్నైతే ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లనేవి ఎవరీ 15 డేస్‌కి ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి నీట్‌గా ఉంటాయండి. వీటినైతే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మిక్సీ జార్‌ని ఒక ప్లేట్‌లో ఎందులోనైనా పెట్టుకొని ఈ విధంగా నిమ్మ చెక్కనైతే ఒక హాఫ్ నిమ్మ చెక్కనైతే యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్‌నైతే యాడ్ చేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల చక్కగా క్లీన్ అవుతాయి. మరీ ఎక్కువ వేడి కాదు. కొంచెం వేడి నీళ్ళైతే వేసుకొని అందులోనే మనం ఇంటికి వాడే వంట సోడానైతే వేసుకొని ఈ విధంగా ఒక 5 నిమిషాలైతే ఉంచేయాలండి. ఉంచేస్తే మనకి నొరగనేది పైకి వస్తుంది కదా! ఇలా 5 మినిట్స్ ఉంచినట్టుగా అయితే అందులోనే చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం ఇంట్లో వాడే ఏదైనా పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా! ఆ పాత టూత్ బ్రష్‌తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్టుగా అయితే వాటర్ అనేది చూసారు గ్రీన్ కలర్‌లో వచ్చేసింది. ఈ విధంగా 15 డేస్‌కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఇలా స్టీల్ పీస్‌తో కూడా ఒకసారి రబ్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా మళ్ళీ వెనక నుంచి పువ్వును పెట్టేసి మళ్ళీ సాల్టు, నిమ్మరసం, వంట సోడా, వేడి నీళ్ళు మళ్ళీ రిపీటెడ్‌గా వేసుకొని క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి. మనం ఇలా గార పట్టేసిన దాన్ని మంత్‌లో ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటే మొత్తం అంతా వదిలేస్తుంది. అంటే చక్కగా వైట్ కలర్‌లో వచ్చేస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా ఉంటుందండి. ఇలా తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్‌తో అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్‌గా ఉంటుందండి. ఒక పొడి క్లాత్‌తో కూడా తుడుచుకోవాలి ఇదంతటిని కూడా. ఇదంతా తుడుచుకొని మనము ఎండలో పెట్టుకున్నట్టుగా అయితే నీట్‌గా ఉంటుందండి. ఇలా మంత్‌కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటే చాలా హైజీనిక్‌గా, నీట్‌గా ఉంటుంది. దీన్నైతే పొడి క్లాత్‌తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఇళ్ళల్లో అయితే ఎక్కువగా బ్లేడ్స్ అనేవి ఇరిగిపోయి రిపేర్ అయిపోతూ ఉంటాయి కదండీ! వీటినైతే బయటికి తీసుకొని వెళ్లి రిపేర్ చేపించాలంటే టైం ఉండదు. మనం ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా తుడుచుకున్న దాన్నైతే దీంట్లోనే చూపిస్తాను అది కూడా ఎలా చేయాలనేది. ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ ఫ్లవర్‌ని పెట్టేసి మనం కొత్తగా తెచ్చుకున్న బ్లేడ్స్ లేదంటే రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్‌ని అయితే వేసుకొని వాషర్ ఉంటుంది కదా! ఆ వాషర్‌ని కూడా పెట్టేసి బ్లేడ్స్‌ని కూడా పెట్టేసి ఈ విధంగా అయితే పైన బోల్ట్ ఉంటుంది కదా! ఆ బోల్ట్‌ని కూడా వేసేసి టైట్‌గా ఫిట్ చేసుకున్నట్టుగా అయితే మిక్సీ జార్ అనేది తొందరగా రిపేర్ అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.